హరి బ్రహ్మ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 10/8/2025 ఆదివారం రాత్రి 9 గంటల సమయం. డాక్టర్ విలియం జి బెన్హామ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1894 సంవత్సరంలో శిక్షణ తరగతులలో బోధింపబడిన అంశములు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని గ్రంథముగా ప్రచురింపబడి ఆ గ్రంథమును మనం ప్రస్తుతము అధ్యయనము చేసుకుంటూ ఉన్నాం. ఆ కార్యక్రమమునకు అందరికీ స్వాగతం. సోదర బృందమునకు నమస్కారం. మనం అరచేయి ఆకారానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. దాంట్లో నడక తీరు ఒకటి తెలుసుకున్నాం. దానికి సంబంధించి ఇంకోటి కూడా మనం చెప్పుకోవచ్చు. మనం చేతులు ఊపి నడిచేటప్పుడు చేతులు ఊపుతూ నడుస్తాం. ఇప్పుడు ఇది 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు. దాన్ని చెయ్యి కరెక్ట్ గా మన పక్కగా ఉన్నదాన్నేమో అది సరిహద్దుగా పెట్టుకుని ముందుకి అంటే భౌతిక విషయాలకి సంబంధించిన విషయంగా, అంటే భౌతిక ప్రపంచం. వెనక్కి చెయ్యి ఊపడం అంటే అంతరాంతరాల్లో అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టడం అన్నట్టు, దానికి సంబంధించిన విషయంగా. మనం సామాన్యంగా ఏం చేస్తాం, ముందుకి వెనక్కి లోలకం లాగా. మనం పాత గోడ గడియారాలకు సంబంధించి లోలకము ముందుకి వెనక్కి ఎలాగా తిరుగుతూ ఉంటుందో, అలాగా కదులుతూ ఉంటుందో, అట్లా మన చేతిని ముందుకి చాపుతాం, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకెళ్తాం, మళ్ళీ ఇంకో చేతిని ముందుకు తీసుకెళ్తాం. అంటే ఒక చెయ్యి వెనక్కి వెళ్ళినప్పుడు ఒక చెయ్యి ముందుకు వస్తూ ఉంటుంది. అంటే బ్యాలెన్స్, సమతూకం కోసం మనం పడిపోకుండా. 2 చేతులు ముందుకి 2 చేతులు వెనక్కంటే బ్యాలెన్స్ తప్పుతుంది, పడిపోవటానికి అవకాశం.
ఇప్పుడు దీన్ని మనం చేతులను ఊపేదాన్ని మనం పరిశీలించినట్లయితే ముందుకి ఎక్కువగా చాలా ముందుగా చాలా దూరం ఆ చేతిని ఊపడం ఉంటుంది. ఆ తర్వాత మధ్యకొచ్చేటప్పటికల్లా ఆగిపోతుంది. అంటే వెనక్కెళ్ళదు ఎక్కువ. అట్లా ముందుకు వెళ్ళి ఆగిపోతుంది. అంటే ఏంటన్నమాట వాళ్ళు భౌతిక ప్రపంచానికి సంబంధించి, ఈ స్థూల జగత్తుకి సంబంధించిన విషయానికే ప్రాధాన్యత ఇస్తారు. అంటే ప్రేమ, ఆప్యాయతలు, అపేక్షలు వాటి పట్ల కొంచెం తక్కువ ఇదిగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక విషయాలకే పట్ల ఆలోచన కూడా తక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ముందుకి తక్కువ, వెనక భాగానికి ఎక్కువ. చాలా వెనక్కి వెళ్ళిపోతుంది చెయ్యి. అప్పుడేంటంటే అది అంటే ఆధ్యాత్మిక విషయాలలో బాగా శ్రద్ధ ఉండడం, ప్రాధాన్యత ఇవ్వటం, ఆ దైవం గురించిన ఆలోచన, దైవానుభూతి పొందడం ఎట్లాగాని ఇట్లా ఈ వీటికి సంబంధించిన ఆలోచనలుగా లోతుల్లోకి వెళ్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చనమాట. అట్లా ఉన్నప్పుడు ఈ చేతులు ఊపడం అలాగే ఉంటుంది. వాళ్ళ యొక్క ఆ భావాలను అనుసరించి, ఆ స్వభావాన్ని అనుసరించి, వాళ్ళ ఆలోచన విధానాన్ని అనుసరించి. ఆ నడక తీరు తర్వాత చేతి వెనుక గల చర్మం తీరు తెలుసుకున్నాం. అరచేయి మందము మరియు దృఢత్వం యొక్క తీరు తెలుసుకున్నాం. అలాగే చేయి మెతకదనము మరియు వంగే తీరు కూడా తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు అరచేతిలో చూసేటప్పుడు రంగు మనకి అందరికి ఒకే రకం రంగు ఉండదు. 4 రకాల రంగుల్ని చూస్తాం మనం. 4 రకాల రంగుల్ని మనం చూస్తాం. అవేంటో మనం తెలుసుకుందాం. 5 రకాల రంగుల్ని మనం చూస్తాం. ఈరోజు అరచేతుల రంగుకి సంబంధించిన విషయాలు. అంటే అది ఆ అరచేయి ఎవరికుందో అతనికి సంబంధించిన విషయం దాన్ని బట్టి అతని అరచేయి రంగు ఉండటం జరుగుతుంది. దాంతో పాటు ఇది ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా మనకి ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి వైటల్ ఫోర్స్ ఎట్లాగా ఉంది, జీర్ణ శక్తి గాని ఇటువంటి విషయాలు ఎలాగున్నాయి, ఇవి కూడా దీనిలో కొంత తెలుస్తూ ఉంటుంది మనకి ఈ రంగుల ద్వారా. కలర్ ఆఫ్ ద హ్యాండ్స్, అరచేతుల రంగు. ఇది 5వ విభాగం. మొత్తం 16 విషయాలు ఉన్నాయి అనుకున్నాం కదా అరచేయి ఆకారానికి సంబంధించి. దాంట్లో ఇది 5వది. ఏమి తెలియజేస్తుంది ఈ అరచేతుల రంగు? ఆరోగ్య, అనారోగ్య స్థితులను తెలియచెప్తుంది. రంగు ఏర్పడే విధానం తెలుసుకుందాం మొట్టమొదటగా. అసలు అరచేతిలోకి రంగు ఎలాగొస్తుంది? మన శరీరం యొక్క రక్త ప్రసరణ వ్యవస్థను పరిశీలించినప్పుడు మనం తిన్న ఆహారం జీర్ణం కాబడి రక్తంగా మారడం, రక్తము గుండె ద్వారా అన్ని శరీర భాగములకు సరఫరా చేయబడడం, అతడి నుండి చెడు రక్తం ఊపిరితిత్తులలో శుభ్రపరచబడి గుండె ద్వారా అన్ని అవయవములకు పంపడం మనకు తెలిసినదే. ఈ సందర్భంలో ఒక విషయం గమనించాలి. చెప్పబడే విషయమును గుర్తుంచుకొనక ఐడియాను క్యాచ్ చేయాలి. ఇప్పుడు రంగు, ఇదిగో రంగు అంటే ఈ రంగు ఉంటే ఎలాగండి, ఈ రంగు ఉంటే ఎలాగండి అని మనం అట్లా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి చాలా కష్టంగా ఉంటుంది. అట్లా కాకుండా అసలు రంగు ఎట్లా ఏర్పడుతుంది ఆ ఐడియా వచ్చేస్తే మనకి ఆ రంగు చూడంగానే ఇది అతని యొక్క ఆరోగ్యం లాగా ఉంది కాబట్టి, అనారోగ్యం లాగా ఉంది కాబట్టి ఈ రంగు వచ్చేసింది అన్నది మనకు వెంటనే తెలిసిపోతుంది. అట్లా మనం ఐడియాని, దాని మూలాన్ని, దాని ప్రాథమికంగా అది ఎట్లాగా ఏర్పడుతుందో అది మనం మనం తెలుసుకుంటే అది క్యాచ్ చేయాలన్నమాట. మనం ఐడియాని క్యాచ్ చేయాలి ఎక్కడైనా కానీ, ఇప్పుడు ఒక్క చోటని కాదు. అప్పుడు మనం ఎక్కువగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే దాని విషయం తెలిసిపోతుంటుంది మనకి. ఐడియా మన దగ్గర ఉంది కదా, ఐడియాకి సంబంధించి దాన్ని జోడించేటప్పుడు కల్లా దాని విషయం బయటకు వచ్చేస్తుంది. ఐడియాను క్యాచ్ చేయాలి. అరచేయి రంగు చూడగానే దాని యొక్క క్వాలిటీస్,
రక్త ప్రసరణ వ్యవస్థలోని ఏ లోపాల ద్వారా ఆ రంగు వచ్చినది తెలియాలి. మనలో ఉన్న వైటల్ ఫోర్స్ మీద ఆధారపడి అరచేయి రంగు ఉండడం జరుగుతున్నది. వైటల్ ఫోర్స్ ఒకటి. వైటల్ ఫోర్స్ అంటే రక్తం హేమోగ్లోబిన్ కంటెంట్ అంటాం. అంటే ఎర్ర రక్త కణాలు. అది ఎంత ఉండాలి? దాదాపుగా 15% 14% అట్లాగా ఉంటే బాగా ఉన్నట్టు. కొంతమందిలో చాలా దిగువకి దిగిపోతుంది. 10%, 11, 10, 9% అట్లాగా. అంటే రక్తంలో హిమోగ్లోబిన్ కంటెంట్ లేకపోతే ఆ వైటల్ ఫోర్స్ తగ్గిపోతుంది. దాంతో ఉత్సాహంగా పని చేయలేడతను. తెల్లగా పాలిపోయినట్టు అయిపోతుంది. ఇట్లాగా ఆ రక్తం ఉన్న విషయాన్ని బట్టి ఇంక ప్రత్యేకంగా మనం బ్లడ్ టెస్ట్ ఏం చేయించక్కర్లే. ఈ అరచేతిని చూసుకుంటే మన బ్లడ్ ఎలాగుందనేది హిమోగ్లోబిన్ కంటెంట్ ఎంత ఉందనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. అట్లా. మనలో ఉన్న వైటల్ ఫోర్స్ మీద ఆధారపడి అరచేయి రంగు ఉండడం జరుగుతున్నది. రక్త ప్రసరణ వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే అవి రంగులో మార్పును తీసుకురావడం. ఆ మారిన రంగు కూడా చర్మంపై ప్రతిఫలించడం జరుగుతున్నది. అంటే శరీరంలో ఈ దేహ భాగంలో ఇంకెక్కడ చూపించినా అటువంటిది మనకు అర్థం కాదు. మిగతా చర్మం అంతా ముద్దుగా ఉంటుంది. ఈ రంగుని ప్రతిఫలించడం చాలా కష్టంగా ఉంటుంది. అదే అరచేయి అనేటప్పుడు కల్లా ఈ రంగుని ప్రతిఫలించడానికి చక్కటి వేదికగా ఉంటుందది. రక్త ప్రసరణ వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే అవి రంగులో మార్పును తీసుకురావడం, ఆ మారిన రంగు కూడా చర్మంపై ప్రతిఫలించడం జరుగుతున్నది. అందుచేత ఆరోగ్య, అనారోగ్య స్థితులను దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. లంగ్స్‌లో రక్తం సరిగా శుభ్రపరచబడక సగం మాత్రమే శుద్ధి చేయబడితే, దానివల్ల అవయవముల పనులలో మార్పులు రావడం, రంగు మారడం, అనారోగ్యంగా తెలియబడడం జరుగుతున్నది. ఇదంతా ప్రవర్తనలో మార్పు వల్ల మొదలవుతున్నది. అదొకటి మళ్ళీ ఆ ఐడియా ఇట్లా ఐడియా క్యాచ్ చేయటం అనేది మనం. అసలు మొదట ఎక్కడ బిగిన్ అవుతోంది? మన ప్రవర్తన లోపాలు. మన హోమియోపతిలో మాస్టర్ గారు చెప్పిన అనారోగ్యానికి కారణాలు ప్రవర్తన లోపాలు. అట్లా మానసిక స్థాయిలో, ప్రవర్తనలో, స్వభావంలో మనకి తేడా ఉండడం వల్ల. దాని యొక్క ఫలితంగా మనం ఊపిరి తీసుకోవడం, వదలడంలో తేడా వల్ల. సరిగ్గా ఇప్పుడు ఊపిరి సమంగా తీసుకుంటేనే చక్కటి ఆక్సిజన్ వస్తుంది లోపలికి. అది ఆ రక్తాన్ని శుభ్రపరచగలుగుతుంది. అది పడకపోతే ఆ చెడు రక్తమే గుండెకి మళ్ళీ ఎళ్ళిపోతుంది. ఆ గుండె దా దానికి ఏ రక్తం వచ్చిందనేది గుండె ఆలోచించదు కదా! గుండె పని పంపింగ్ చేయటం. తన దగ్గరకొచ్చిన దాన్ని అన్ని అవయవాలకి సప్లై చేయటం. అంతే. అది మంచి క్వాలిటీగా ఉందా? చెడ్డ క్వాలిటీగా ఉందా? చెడ్డ క్వాలిటీగా ఉంటే దీన్ని పక్కన పెట్టేయండి. మంచి క్వాలిటీ పంపించండి అందరికి. అనటానికి లేదు దాని దగ్గర. పంపించడం వరకే దాని పని. అందువల్ల ఊపిరితిత్తుల దగ్గర అది శుభ్రపరచబడకపోలేదనుకోండి. శుభ్రపరచబడలేదు సరిగా. దాంతో చెడు రక్తమే గుండెకి మళ్ళా చేరుతుంది. ఆ అంకుల్ వాయిస్ బ్రేక్ అవుతోంది అంకుల్.
హలో, ఇప్పుడు వాయిస్ ఎలా ఉందండి? ఇప్పుడు వాయిస్ ఎలా ఉంది దగ్గర నుంచి వినపడింది. ఇందాక రక్తం గుండె దగ్గరికి అన్నారు కదా, ఇంకా అక్కడి నుంచి సరిగ్గా వినపడలేదు ఏమి. వెంటనే చెప్పేసేయండి, ఎప్పుడైతే బ్రేక్ వచ్చిందో వెంటనే నేను ఆపేసేస్తాను. రక్తం ద్వారా, మన గుండె ద్వారా రక్తం సరఫరా అన్ని అవయవాలకి. ఎటువంటి రక్తము? ప్రాణశక్తితో ఉన్న రక్తము. ఆ ప్రాణశక్తిని మొత్తం అన్ని అవయవాలకి అందజేస్తే ఆ ప్రాణశక్తితో అవన్నీ పనిచేయటానికి బాగా వీలుగా ఉంటుంది. ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లో సరిగా శుభ్రపరచబడలేదు ఆ రక్తం, అదే రక్తం, ఆ చెడు రక్తమే, ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తమే, ఆక్సిజన్ తక్కువగా ఉందంటే కార్బన్ డైఆక్సైడ్ దాంట్లో చేరుంటుంది. అప్పుడు గుండెకి సరఫరా అవటం, గుండె దానిని మిగతా అన్ని శరీర భాగాలకి పంపించటం. గుండె దాన్ని ఏమి ఫిల్టర్ చేయదు, పక్కన పెట్టేసేదు. గుండె తన దగ్గరికి ఏదొస్తే దాన్ని పంపించటం. దాంతో చెడు రక్తం, ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తం సప్లై అయ్యేటప్పుడు కల్లా శరీర భాగాల యొక్క పని తగ్గిపోవటం జరుగుతుంది, సరైన పని చేయలేకపోతాం అవి. ఇట్లా ఈ విషయాలన్నీ మనకి ఎక్కడ తెలియాలి? మరి మనకి ఎక్కడికక్కడ దేహ వ్యవస్థ ఏం చేస్తుందంటే మనకు తెలియాలి. తెలిసి దాన్ని సర్దుకోవాలి. సర్దుకోవాలంటే దేహ వ్యవస్థ 99% తను సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల కాలేనప్పుడు, మన యొక్క ఇతరుల యొక్క సహాయం అవసరమైంది అని అన్నప్పుడు అది మనకి ఇన్ఫార్మ్ చేస్తుంది, మనకి సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇస్తే దాన్ని బట్టి మనం ఇది ఎట్లా చేస్తే అది తగ్గుతుందో మనం దానికి సంబంధించి ప్రయత్నం చేస్తాం. అందుకని మనకేం చేస్తుంది, మన అరచేతిలో చక్కగా ఇవన్నీ తెలియజేయటానికి వీలుగా అరచేయి ఉంది కాబట్టి, అరచేతిలో రంగుగా, అరచేయి రంగుగా అది దేహ వ్యవస్థ మనకి తెలిసేటట్టుగా చేస్తుంది. అరచేయి రంగు ఎట్లాగా ఉందో చూసుకుంటే దాన్ని బట్టి మన ఆరోగ్యము అనారోగ్యము తెలిసిపోతుంటుంది. ఆరోగ్యంగా ఉంటే దానికి సంబంధించి పింక్ కలర్గా ఉంటుంది. ఇక అనారోగ్యం ఉందంటే ఈ పాలిపోయినట్టయితే వైట్, లేకపోతే పసుపు రంగు, ఇట్లా మిగతా రంగులు వచ్చేస్తాయి. అంటే అదంతా ఏంటి? సిగ్నల్, మనకి రెడ్ సిగ్నల్గా ప్రమాద సూచికగా జాగ్రత్త పడండి. మన ఎట్లాగైతే తుఫాను వస్తుంటే ప్రమాద సూచికలు వేస్తూ ఉంటారు వీళ్ళు, వాటర్ రేవుల దగ్గర ప్రమాద సూచికలు తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్ రేవుల దగ్గర ఏంటి, సముద్రంలోకి వెళ్తుంటారు వాళ్ళు, వాళ్ళకి తెలియపరచడానికి మీరు సముద్రంలోకి వెళ్ళదు, తుఫాను వచ్చేటట్టుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అట్లా హెచ్చరికలు మనకి ఈ అరచేయి ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా చాలా రకాలుగా తెలియజేస్తుంది, ప్రముఖంగా మనకు అరచేయి. ఇదంతా ప్రవర్తనలో మార్పు వల్ల మొదలవుతున్నది. అది ఎట్లా జరుగుతుంది? ఇది ప్రవర్తనలో మార్పు వల్ల. తుఫాన్ ఎలాగా వస్తుంది? ఓకే, ఆల్ ఆఫ్ సడన్ ఏం రాదది. మామూలుగా సాధారణంగా జరుగుతుంది అంటే, భూమి మీద ఉన్న వాయువులు, భూమి మీద ఉన్నటువంటి వాయువులు వేడెక్కి, అవి వేడి ఎక్కంగానే తేలికైపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయేటప్పుడు కల్లా ఆ ఖాళీ స్థలాన్ని పూర్తి చేయడానికి చల్లటి గాలి రావాలి. చల్లటి గాలి సముద్రం మీద నుంచి రావాలి మనకి. అది మనకు తెలియకుండా జరిగిపోతుంటుంది నిరంతరం. భూమి మీద ఉన్న గాలి, నేల మీద ఉన్నటువంటి గాలి వేడెక్కి పైకి వెళ్ళడం, అదే సమయంలో సముద్రం మీద నుంచి చల్లటి గాలి నేల మీదకి రావటం, ఈ భూమి మీదకి. ఇట్లా ఒక సర్క్యులర్ పాత్గా ఆ వేడి గాలి పైకి వెళ్ళింది ఏమవుతుంది, మళ్ళీ సముద్రం వైపుకి వెళ్ళిపోయి అది చల్లబడుతుంది. ఆ చల్లబడేటప్పుడు కల్లా ఈ లోపల ఇది ఇక్కడున్న చల్లదనం, సముద్రం మీద నుంచి వచ్చిన చల్లటి గాలి మళ్ళీ వేడెక్కి పైకి వెళ్ళటం,
ఇట్లా నిరంతరం జరిగిపోతుంది తెలియకుండా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్ ఆఫ్ సడన్ వేడెక్కటం. అంటే మన అందరి యొక్క ఆలోచన విధానం, అంటే స్వార్థపూరితంగా ఆలోచనలు ఉండడం, అట్లాగే మనం వాడే ఈ పెట్రోల్ దీనికి సంబంధించి, అంటే ఈ వాయుమండలంలోకి ఎక్కువ వేడిని మనం పంపించడం, ఏసీలు వాడడం వల్ల కానీ, ఇట్లా రకరకాలైన విషయాలుగా మనం ఎక్కువ వేడిని పంపించేటప్పుడు కల్లా ఒక్కసారిగా నేల మీద ఉన్న గాలి వేడెక్కిపోతుంది. క్రమక్రమంగా వేడెక్కడం కాకుండా ఆల్ ఆఫ్ సడన్ వేడెక్కిపోతుంది. వేడెక్కిపోయేటప్పుడు సడన్ గా అది పైకి వెళ్ళిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది. నేల మీద గాలి లేకుండా ఖాళీ అయిపోయింది. వెంటనే మరి ఆ ఖాళీని పూర్తి చేయాలంటే అంత తొందరగా అక్కడి నుంచి రావాలి మరి, లేకపోతే ఇక్కడ మనం గాలి ఆడక మొత్తం మానవాళి నాశనం అయిపోతారు, విధ్వంసం జరుగుతుంది నేల మీద. అందుకనే ప్రకృతి చేస్తుంది వెంటనే అంతే స్పీడ్తో, ఎంత స్పీడ్తో అయితే ఇక్కడ సడన్ గా వేడెక్కి పైకి వెళ్ళిపోయిందో అంతే స్పీడ్తో సముద్రం నుంచి గాలులు నేల మీదకి వస్తాయి. అదే తుఫానుగా వస్తుంది మనకి. ఆ తుఫాన్ని సృష్టించకపోతే మనం రక్షింపబడం. అట్లాగా ఇది జరుగుతుంది. అంటే ఇవన్నీ ఏంటి, మనం రక్షించడం కోసం. తర్వాత మనకి హెచ్చరిక, కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇట్లా నిరంతరం తుఫానులమయంగా అయిపోతుంది అని చెప్పడం ఒకటి. ఇక్కడ ప్రవర్తనలో మార్పు వల్ల ఇదంతా జరుగుతోంది. మానసిక స్వస్థతపై ఆధారపడి శారీరక స్వస్థత ఉన్నట్లే ప్రవర్తన లోపముల ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు, తద్వారా రంగు మారడం జరుగుతున్నది. వ్యక్తి యొక్క టెంపర్మెంట్ రంగు ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా వైట్, పింక్, ఎల్లో, బ్లూ, రెడ్, మొత్తం 5 రకాల రంగులు మనము బ్రాడ్గా విభజించుకుంటే, ఈ తర్వాత కాంబినేషన్స్ వీటిల్లో రకరకాలై. అంటే ఎవరి చెయ్యి ఒకే రకంగా ఉండదు. కానీ ముందు బ్రాడ్గా ఒక్కొక్క రంగు ఏం తెలియజేస్తుందో తెలుసుకుంటే అప్పుడు ఆ రంగు యొక్క తీవ్రత, లేకపోతే మధ్యస్థంగా, లేకపోతే కొంచెం తక్కువగా, దానికి తగ్గట్టుగా ఆ లక్షణాలను మనం చెప్పుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు అతనికి ఆ లక్షణాలు ఉన్నాయని. రంగులను అరచేతుల్లో గమనించవచ్చు. వైట్, పింక్, ఎల్లో, బ్లూ, రెడ్, మొత్తం ఆరోగ్యానికి అనారోగ్యానికి సంబంధించే దాదాపుగా. అయితే ఆరోగ్యం అనారోగ్యముకి సంబంధించింది అనుకుంటే దీనికి మూలం మరి ప్రవర్తన లోపం, మన ఆలోచన విధానంలో ఉన్న లోపం. ఒకటి వైట్ కలర్. తెల్లదనం ఎలా ఉంటుందంటే శవం చేతిని పరిశీలిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కాలిపోయినట్లుగా, జీవం లేనట్లుగా ఉండి చేతిని టచ్ చేస్తే చల్లగా మంచుగడ్డ వలె ఉంటుంది. మామూలుగా అయితే చేతిని పట్టుకుంటే కొంత వేడి మనకు తెలుస్తుంటుంది, కానీ ఆ వేడి ఉండదు. అరచేయని మనం పట్టుకున్నప్పుడు చల్లగా మంచుగడ్డను పట్టుకున్నామా అన్నట్టుగా ఉంటుంది. అంటే బ్లడ్ కరెంట్ పంపింగ్ తక్కువ ఫోర్సుతో బలహీనంగా చేయబడడం వల్ల, పూర్తిగా శుద్ధి చేయబడిన రక్తం కాకపోవడం వల్ల ఎర్ర రక్త కణములు తగ్గిపోయి తెల్లగా అవుతుంది. బ్లడ్ లో హేమోగ్లోబిన్ శాతం 60% నుంచి 80% ఉండవలసినది 25% నుంచి 30%కు పడిపోతుంది. రక్తంలో వేడి తగ్గుతుంది. పాము రక్తం చల్లగా ఉంటుంది. పాము రక్తం మనకి ఉన్న అన్నిట్లోనే రక్తం వెచ్చగా ఉంటుంది, అన్ని జీవుల్లోనూ. ఒక పాములో మాత్రం చల్లగా ఉంటుంది. అలాగే తెలుపు రంగు గల అరచేతులు ఉంటే పాము లాంటి మనస్తత్వమును కలిగి ఉంటారు. అంటే వేడి తగ్గటం వల్ల లవ్ తగ్గిపోతుంది. ఇంకా క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ముఖ్య లక్షణం కోల్డ్నెస్,
పట్టుదల, ఉత్సాహం, ఉదారత్వం, జీవం, ఆకర్షణ పూర్తిగా తగ్గిపోతాయి. పొయ్యి క్రింద మంట చల్లారితే ఎలా ఉంటుందో అలాగా. దీనివల్ల 10 మందిలో తాను కలవడం గాని, 10 మంది తన చుట్టూ చేరడం కానీ ఉండదు. గుండె యొక్క కండరములు వీక్‌గా ఉన్నందువల్ల తక్కువ శక్తితో పంపింగ్. కాబట్టి ఇతని స్వభావంలో ఉండవలసినంత శక్తి ఉండదు. కలల్లో తేలిపోవడం, ఉత్సాహం లేకపోవడం, ఉద్వేగం ఏమాత్రం ఉండదు. ఇంద్రియ సుఖముల పట్ల ఆసక్తి తక్కువ, స్వార్థం ఎక్కువ. ఇందువల్ల చుట్టూ ఉన్నవాళ్ళు ఆనందంగా, ఉత్సాహంతో ఉన్నారు. తనేమో నీరసంగా, ఏమాత్రం ఉత్సాహం లేకుండా అలా ఉండేటప్పుడు కల్లా అప్పుడేమవుతుంది ఈర్ష్య. అందుకే లెకసిస్ మనం హోమియోపతిలో ఆ లెక్సిస్ అనేది ఆ పాము విషం నుంచి తీసింది. ఆ లక్షణాలు ఉంటాయన్నమాట అవి. స్వార్థం ఎక్కువ, అసూయ ద్వేషములకు కొరత ఉండదు పూర్తిగా అనమాట. అందరూనేమో సంతోషంతో, ఉత్సాహంతో హాయిగా ఉంటున్నారు. తనేమో పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఏమాత్రం ఉత్సాహం లేకుండా, ఆనందం లేకుండా అలా ఉండేటప్పుడు కల్లా వాళ్ళ పట్ల ఈర్ష్య, ద్వేషాలు ఏర్పడుతుంటాయి. మౌంట్స్ యొక్క లక్ష్యములన్నీ హీనముగా పనిచేస్తుంటాయి. ఇది మొత్తం అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది దీని యొక్క ప్రభావం. మరి ఏది చేయాలన్నా ముందు బలం ఉండాలి, శక్తి ఉండాలి, వైటల్ ఫోర్స్ ఉండాలి. రక్తం పూర్తిగా ఆ హెమోగ్లోబిన్ కంటెంట్ 80% దాకా ఉండాలి. అది లేదు, దాంతో ఏ పనులు చేయలేడు వాడు. కాబట్టి శక్తిహీనముగా, అన్ని లక్షణాలు శక్తిహీనముగా పనిచేస్తుంటాయి. అనుమానం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ, నిరాశావాది. అట్లా ఈ కలర్ చూడంగానే మనం అతని గురించిన అంచనా. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అవతలోడి చేయి చూడట్లేదు, మనం ఫస్ట్ మన చేయి చూసుకుంటున్నాం. మన చేతికున్న రంగు ఏంటి, ఈ రంగు ఎట్లా ఏర్పడింది? మనం మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన విషయం అంతా ఆ ఎట్ట ఎదుట మన అరచేయి గ్రాఫ్ లా, మన స్కాన్ రిపోర్ట్ లాగా ఎదురుగా ఉంది. ఏదైనా మొత్తం ఆరోగ్యము బ్లడ్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దేనికైనా కానీ ముందు బ్లడ్ టెస్ట్ అనుకుంటారు కదా. దాన్ని బట్టే మనకి ఏంటి తగ్గిందో ఏంటో చూసి దానికి తగిన విధంగా వైద్యం చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ బ్లడ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మనకు చేతిలో కనిపిస్తూ ఉంటుంది. సో మిగతా రంగుల గురించి రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. వాసుదేవ. అంకుల్ కోపం తగ్గ